అట్ట తీసుకోపోతారు ఒకరు వస్తూ ఒక బైక్ నే బండి లేదు తీసుకెళ్ళింది, నేను ఇల్లు తీసుకెళ్ళగానే మొదలు పెట్రోల్ పడి స్నేహం అన్న మాటలో ముచ్చటైన ముగ్గురం, పైకి మంది ఏం తీసుకెళ్ళారా? అందమైన జీవితం పంచుకున్న దోస్తులం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశోక్ అఫీషియల్ ద డెన్. సో గైస్, ఈ రోజు వీడియో ఏంటంటే శివగాడు అయితే వీటితో బైక్ అయితే అడగకుండా తీసుకున్నాడు. అందుకనేసి వాని పైన ఎందుకు తీసుకున్నాను రా ఏంది అనేసి అయితే ఫుల్ ప్రాంక్ చేద్దాం వాని పైన. లాస్ట్ వీడియోలో ఎట్టా వీటి పైన చాలా ప్రాంక్ చేసిన వీడియోస్ వద్దులేరా అని మేమైతే వాళ్ళతో ప్రాంక్ రివెంజ్ తీసుకోబోతా అండి వీడు. అది చూడు రివెంజ్ ఎలా ఉంటుందో మనం ఖచ్చితంగా గడిపిస్తాము. సో గా చూడండి, ఫోన్ చేస్తాం వానికి. ఫోన్ చేసి రమ్మందాం వీడికి. హలో హలో, చెప్పా శివ, ఎక్కడ శివ? మధ్యలో ఇంటికి ఇప్పుడు రోడ్డు మీద ఉందా? అవునా, నువ్వు రా శివ, అర్జెంట్ ఇది పని ఉంది. ఇక్కడికి రా, బడి దగ్గరికి. అవును శివ, బిన్నారా, అర్జెంట్ ఇది పని ఉంది. బిన్నారా, అర్జెంట్ గా రా. ఏ మాత్రం అయితే సిగ్గు పడకుండా నువ్వైతే గట్టిగా మాట్లాడరా. గట్టిగా మాట్లాడు. నువ్వు కూడా సపోర్ట్ చేయి. నేను సపోర్ట్ చేస్తా. గట్టి అవును, ఎందుకు అడిగి అనే విధంగా నువ్వు గట్టిగా మాట్లాడు. రేజ్ ఫుల్ అయితే రేజ్ అయితే వాని పైన. వాడైతే వచ్చా వీళ్ళు వచ్చా ఇంత అయితే ఆ రోజు వీని పాపం బ్యాట్ తీసుకొని పెద్ద రాదంతం చేసాడు. మాటలతోనే వాడిని ఉంటది ఎలా ఉంటది. అన్నయ్య వచ్చినాడు, ఎలుగుల ఎన్నెలు తెచ్చినాడు అన్నయ్య. అది కాదు శివ, యాడే శివ బదిలీ పెట్టినా బదిలీ వచ్చినాను. బైక్ ఎవరినాడు తీసుకుని ఇదా అని మింటికాడ ఉండింది. మింటికాడ గుట్లో మా ఇంటిగా ఉంది, కూట్లోనే కాదు శివ. బైక్ ఎవరినాడు తీసుకోమని చెప్పు. ఎవరు అడగలారా? అట్ట తీసుకోపోతారు ఒకరు వస్తూ ఒక బైక్ నే. నీదంటే మందే కదని చెప్పి తీసుకెళ్ళి. నీదంటే మంది ఎట్టయితే చెప్పా. అది ఎట్టయితే ఇది రూపాయలు 2 రూపాయలు బైక్ ఏమన్నదా? అది ఇప్పుడు ₹1,00,000 పండి సడన్ గా అడగకుండా మామూలుగా అన్ని కాదురా, బైక్ ఎవరినాడు తీసుకో మాట చెప్పమండి రా. బైక్ అడగని ఎట్ట తీసుకుంటారా? అదే కదా. సరే, సైకిల్ సైకిల్ తీసుకోమాటగా దాని ఏమైనా వస్తువు పోతుంది. అది కాదు శివ, దానిలో ఏమైనా వస్తువు పోతా తీసుకుని పెడతావు. తర్వాత అది ఎవరు బాగుంటారు అనుకోవాలి. చేపించుకున్నది అటు మీరు అడగకుండా తీసుకోకపోతే ఎట్లా చెప్పండి. బైక్ తీసుకెళ్ళంటే ఇంకా నీ బైక్ అంటే నా బైక్ అది ఎట్టయితే నీ బైక్ నా బైక్ రా, ఎట్టైనా అడిగి తీసుకోవాలి. అదే చెప్పు అసలు నిజమే బ్రో, నువ్వు అనేది కాదన్నంలా. ఇప్పుడు ఇంత బైక్ నువ్వేమన్నా ఒక మాట నువ్వు ఫోన్ చేసి చెప్పింటే వాడు హ్యాపీ అరా తీసుకొని పోరా అది అంటాడు. పోయినా వాడే చూసుకుంటాడు. దాంట్లో పోయా ఏమన్నా నువ్వేమన్నా చెబుతావు అది ఏం పోలేరా? అది కాదురా, పోయే పక్కన పోతుంది. నువ్వు చేసి పక్కన పెట్టు. నామెంత వద్దు అప్పుడు నేను ఆనపడాలి. వాడు ఇంట్లో బాధ్యత చెప్పుకోవాలి కదా, వాళ్ళ ఇంట్లో చెప్పుకోవాలి కదా. బండి లేదు తీసుకెళ్ళింది, నేను ఇల్లు తీసుకెళ్ళగానే బండే వాడనేది. ఇల్లు ఎవరు తీసుకోవాలి, ఆడికి బైక్ తీసుకోపోతారు. అది బైక్ తీసుకెళ్తే బైక్ వచ్చినాను అంతే కదా. ఆడైతే వచ్చి తీసుకోపోతానంటే తీసుకోపోతారు పెట్రోల్ పడి స్నేహం అన్న మాటలో ముచ్చటైన ముగ్గురం. మట్టి చెట్టేందో బైక్ అట్టుంది తీసుకున్నప్పుడు ఏం కాలేదు స్వామి, తుడిచిపోతుంది కదా. దానికి ఆగితే పడతాడు. ఆగితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి ఊరికి తీసుకెళ్ళారా? దాన్నే ఉంది తీసుకెళ్ళింది. తీసుకోమా తప్పులేరా. తీసుకోమని సెంటర్ వాడిని అదేంటి దాని బైక్ పోతుంది. వాడి బైక్ వాడు పోతే వాడి ఇంట్లో సమాధానం చెప్పుకోతే ఎలాంటి అప్పుడు ఉంటది. అది తెలియదు కదా, ఊరికే తీసుకెళ్ళాను దాన్నే ఉంది. అన్నం కాదురా, ఇదంటే నాదే అనుకుని అలా తీసుకెళ్ళాలి. కాదురా, బైక్ ఆడికి నువ్వు ఎక్కడికి తీసుకోమా బండి కాదన్నా. కానీ ఒక మాట నాతో చెప్పి పోరా అంటాడు. నువ్వు అడగకుండా ఎట్లా తీసుకోకపోతావు బ్రో? అట్లా
ఇంకా పైకి మంది ఏం తీసుకెళ్ళారా? అందమైన జీవితం పంచుకున్న దోస్తులం. మందికి అటు మందికి ఇస్తుంది మంది అదే ఇస్తాను మంది అనుకో అడకం బండి తీసుకోమో పోవాలి తెలియదు కదా అడిగి తీసుకోమని ఉండాలి కదా నీకు అడకం తీసుకోపోతే అటు ఎట్టండి రా ఇప్పుడు పని ఏమన్నా పోతాయి శివ పోతే అట్లా చెప్పా చూసుకోపోరా ఏం పోలాగన్నా అంతే. పోయిండే రా పోయింటే అసలు కాదురా పై అడకం తీసుకోమని మేము వాడు ఏమనుకుంటాడే నీటికి తేవాలి మీద ఆ మట్టి చూడ దుమ్ము ఎట్లయిపోయింది పైక మట్టి మామూలుగా ఏం లేరు, తుడుచున్నారు కావాలంటే. పండి మాడ పండి అవడం కదా సర్వీసింగ్ నిన్నే సర్వీస్ చేద్దాం అసలు కొత్త పని మాస్టర్ ఉన్నది ఏమన్నా ఏమరా వాడు ఏదో MRTC పూజ చేసిండే వెళ్ళా. స్నేహం అంటే నవ్వుల్లోనే ఉంటదా, బాధలోనూ ఉంటేనే దోస్తులు రా. ఒక నిమిషం సెకండ్ అయితే అడిగి చూసేదానికి పక్కన ఫోన్ ఉంది నా ఇప్పుడు వచ్చి మన లేచిన మిస్టేక్ ఏం లేవు ఏమి లేవు లేచిన చూసిన బైక్ లేదు బైక్ ఎవరైతే చిక్కిలేదు వాళ్ళు ఎవరో వాడు చెప్పాడు బైక్ ఎవడుంది శివ అన్న అతను చెప్పకుండా బద్దలు ఇదేదో బైక్ అక్కడ ఎట్లా తీసుకోమండి ఇప్పుడు ఇక్కడ తెలిసిన చెప్పినా నీకు తెలుసు కదా ఇంకా నేను చెప్పినా కదా పద్ధతి కాదు అడుగురా అది ఎట్టో ఉంది అసలు ఒకరు బైక్ వస్తువు అనే మన్నా నువ్వు కరెక్టే మన బైక్ మన కాదల్లా అడి తీసుకుంది ఎంత బాగుంటది ఏదో తెలిసి తీసుకెళ్ళారు స్వామి దల్లన్నారు స్వామి. ఇప్పుడు నీ బైక్ వద్దే వద్దురా స్వామి, నీ బైక్ వద్దు నీ పంచాయతీలేరా. ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా ఏదంటే ఇంకా మనందరూ నీదంటే నా బైక్ అనుకుని తీసుకెళ్ళాలని కాదురా అసలు నాకేం పని రా స్వామి. పెట్రోల్ పట్టించారు పెట్రోల్ చూసారా పెట్రోల్ కాదు పెట్రోల్ పట్టించుకొని పోయింది ఎటుపల్లికి వెళ్ళి. దాన్ని ఏమన్నా మనం కొలచాను ఏమన్నా చూసుకోవాలంటే అప్పుడు చూసి మాట్లాడరా ఊరికి ఎందుకంటే మాట్లాడలేదు ఆయన బండి ఎందుకు వేసుకొని చెప్పేసి ఒక మాట నాకు వాడు ఫ్రెండ్ అడకన్నా తీసుకుపోతారు అసలు నాకు అర్థం కాలేరా ఫ్రెండ్ కాడిగో ఎవరి కాడిగో తెలియదు అడగాల అది పద్ధతి కాదు అట్లా ఎట్ట తీసుకోపోతారు బ్రో అడగకుండా ఎట్ట తీసుకోపోతారు ఒకరు బైక్ రా ఏం శివ అవులే అతను ఏమన్నా ఆ బైక్ ఎట్ట అయిపోయిందో చూడరా ఆ బైక్ ఏమన్నా నాకా నాన్న కూడా ఏం సమాధానం చెప్పు చెప్పురా బైక్ ఏం కాదు చెక్ చేసుకోపోరా స్వామి. బైక్ ఏంది ఇది ఇరిగిపోయినట్టుంది పోయింది చూడు 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 అది సెన్సార్ కూడా పోయింది చూడు ఎప్పుడో పోయింది లేరా అది స్వామి. ఇప్పుడు వాడే వాదేంగిండు చెప్పాలి చెప్పు ఊరు పోయి ఏందిరా తీసుకోండి తీసుకోమండి ఊరి ఊరేవిచ్చారా స్వామి. ఆ బండిని అడిగేవచ్చులేరా నీ బండి కదా నీ బండిని అడిగేవచ్చులే. చెప్పి సరే చెప్పి ఎందుకు లేరా మీ ఫోన్ పే నెంబర్ ఫోన్ పే ఏం వద్దులే ఫోన్ పే బండి పోతే నేను ఎక్స్ట్రా డబ్బులు వచ్చా మాకేం వద్దులే మళ్ళీ నువ్వు మా ఊరు చెప్పమాటికా అయినా బైక్ అట్లా ఏం చెప్పాలి చెప్పు వాడితే ఇంటికి అట్లా అడిగేవచ్చులేరు ఇంకేమే నీకు తీసుకెళ్ళాను కదా నిన్ను మాట్లాడేది. ఏం అసలు చెప్పను నీ గూడు చెదిరిందా నీ గుండె పగిలింది ఒక నిమిషం నా పని బండి వచ్చా నీకు అంతే బ్యాంక్ వద్దు నా బండికి ఎందుకు ప్రాంక్ రా మేము మార్గం చేసి నువ్వు బండికి ఏం కాలేదు మీ బుద్ధి పెట్టి కదరా అదేమి లేదు వస్తాది అది ఎప్పుడో పోయింది ఎట్ట పెట్టిన మొన్న కాదా మొన్న ఇవన్నీ పెడితే చూడు రివెంజ్ ఎలా ఉంది తగ్గదు లైఫ్ లో నీ బండి కలవడం అనుకున్నారా అంత కోపం వచ్చిందిరా పెడితే వీడు సొద్దురా కొడతా అంతలా నాకు ఎందుకు బండి పోయింది నిజంగా అదే ఆలోచన ఉండింది నాకు దింగిన ఫోన్ చేద్దాం అనుకుంటాను కాదు సరేగానే బండి ఎప్పుడు రెడీ చేస్తావు నేను చెప్పినావు నన్ను కింద పడిచి అంతా కొట్టి చేసిండు ఇప్పుడు ఏం చేయాల మాటదాం చూడు అట్ట అయిపోయినా అట్ట ఉంటది లక్కీగా రివెంజ్ చేయండి అంట సర్లే ఇది ఓన్లీ కంటెంట్ మేమైతే రియల్ గా మంచిగానే ఉంటాం బాగా
మా మీద ప్రాంక్ చేశాడు కాబట్టి నా మీద అందుకని వాడిని మాట్లాడి మనం ఇలా చేస్తాం రా వాడిని ఏడిపించమనే ఉద్దేశంతో ఈ విధంగా చేశాము. ఎవరు నిజంగా జస్ట్ ప్రాంక్. మీకు ఇవన్నీ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో చెప్పేది ఏంటంటే ఈ కంటెంట్ ఎట్లుందో బాగుందో లేదో అనేసి కొంచెం కామెంట్ చేయండి. అంటే మీకు కూడా కొంచెం కంటెంట్ ఆలోచించవచ్చే, అవి కామెంట్ చేయండి. మేము పక్కా చేస్తాం. ఏ విధంగా చేయండి అన్న వీడియోస్ అంటే అది మేము ట్రై చేస్తాం. ఖచ్చితంగా చేయనంత వరకు ట్రై చేస్తాం. ట్రై చేస్తాం కదా, పక్కా అయితే చేస్తాం. బట్ ఏంటంటే కొంచెం మీ నుండి మాకు కొంచెం సపోర్ట్ అయితే కావాలా.